రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఫార్ములా ఈ రేస్ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఆయన్ను ప్రాసిక్యూషన్ కు కేంద్రాన్ని కోరగా కొద్ది రోజుల క్రిందటే అనుమతి వచ్చింది. దీంతో క్రమశిక్షణ చర్యలో భాగంగా అరవింద్ కుమార్ పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కు గవర్నర్ కొంతకాలం క్రిందటే అనుమతించారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్ కు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతించారు. బిఎల్ఎన్ రెడ్డి ఇప్పటికే పదవీ విరమణ చేశారు. రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఆయన్ను ప్రాసిక్యూషన్ కు కేంద్రాన్ని కోరగా కొద్ది రోజుల క్రిందటే అనుమతి వచ్చింది. దీంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అరవింద్ కుమార్ పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కు గవర్నర్ కొంతకాలం కిందటే అనుమతించారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్ కు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతించారు. బిఎల్ఎన్ రెడ్డి ఇప్పటికే పదవీ విరమణ చేశారు. రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఆయన ప్రాసిక్యూషన్ కు కేంద్రాన్ని కోరగా కొద్ది రోజుల క్రిందటే అనుమతి వచ్చింది. దీంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అరవింద్ కుమార్ పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కు గవర్నర్ కొంతకాలం కిందటే అనుమతించారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్ కు గతంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతించారు. బిఎల్ఎన్ రెడ్డి ఇప్పటికే పదవీ విరమణ చేశారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, ఐఏఎస్ అరవింద్ కుమార్ సస్పెన్షన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించిన దాంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, దీనికి సంబంధించిన దాంట్లో ఏసీబీ విచారణ కూడా చేస్తూ ఉన్నది. అయితే ఇందులో ఉన్నటువంటి మేజర్గా ఉన్నటువంటి ఈ అరవింద్ కుమార్కు సంబంధించిన దాని మీద ఆల్రెడీ ఇప్పటికే ఏసీబీ విచారణ కొనసాగిస్తుంది. అయితే ఇతనికి సంబంధించినటువంటి ప్రాసిక్యూషన్కి సంబంధించినటువంటి అంశంలో ఏసీబీ కేంద్రాన్ని అనుమతి ఈ మధ్యకాలంలో కోరింది. సో దానికి సంబంధించి కూడా కొద్ది రోజుల క్రితమే కేంద్రం కూడా ఈ అరవింద్ కుమార్కు సంబంధించినటువంటి ప్రాసిక్యూషన్కి సంబంధించిన దాంట్లో అనుమతి ఇచ్చింది. సో ఒక పక్క ఈ అనుమతి ఇవ్వగానే లైన్ క్లియర్ అయినట్లే మనకు ఇది అర్థమవుతుంది. కాబట్టి అందులో భాగంగానే ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి తీసుకోవాల్సినటువంటి చర్యల విషయంలో కూడా ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళ్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఈ ఫార్ములా ఈ రేస్ కార్కు సంబంధించిన దాంట్లో ఈయన ఆరోపణలు ఎదుర్కొన్నారు. విచారణ కూడా కొనసాగుతూ ఉన్నది. ఏసీబీ ఈ విషయంలో చాలా వేగవంతంగా విచారణ కూడా చేస్తూ ఉన్నది. ఇక కేంద్రం నుంచి కూడా ప్రాసిక్యూషన్ అంశంలో లైన్ క్లియర్ అయింది కాబట్టి ఇక దీన్ని మరింత వేగవంతం చేసే విధంగా, ఈ కేసును మరింత వేగవంతం చేసే విధంగా ప్రభుత్వం కూడా ఆ దిశగానే చర్యలు తీసుకుంటుందనే చెప్పొచ్చు. ఇక మొన్న 2 రోజుల క్రితం ఏదైతే ఈ ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయో, ఆ ఐఏఎస్ అధికారుల బదిలీలో కూడా అరవింద్ కుమార్ ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించిన దాంట్లో ఆయన అక్కడ విధులు నిర్వహిస్తుండేవారు. మొన్న 2 రోజుల క్రితం జరిగినటువంటి ఆ బదిలీల్లో ఏదైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈయనను పక్కన పెట్టారు. ఆ ప్లేస్లో ఇంకో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నియమించారు. ఈయనకు పోస్టింగ్ ఇవ్వకుండా హోల్డ్లో పెట్టారు. ఆ హోల్డ్లో పెట్టినప్పుడే ప్రభుత్వం నుంచి ఆల్రెడీ దాదాపుగా క్లియర్గా ఉన్నట్లే మనకు అర్థం చేసుకోవచ్చు. ఇక నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫైల్కి సంబంధించిన దాంట్లో సస్పెన్షన్ వేటుకు సంబంధించినటువంటి ఫైల్కి సంబంధించిన దాంట్లో నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ సంతకం చేసినట్లు తెలుస్తూ ఉన్నది. అధికారికంగా అయితే అది ఇప్పటివరకు ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ నిన్ననే ఆల్రెడీ ఈ సస్పెన్షన్ సంబంధించినటువంటి ఫైల్ ఆల్రెడీ సీఎం సంతకం చేసినట్లు తెలుస్తూ ఉన్నది. ఇక అధికారికంగా ప్రకటించిన తర్వాత ఏసీబీ ఈ విషయంలో మరింత స్పీడ్ పెంచే అవకాశం ఉంటుంది. ఆయనపై ప్రాసిక్యూషన్ తీసుకున్న తర్వాత ఎట్లా అసలు ఏం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశం అయితే ఉంటుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ వ్యవహారంలో ఏదైతే ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆల్రెడీ ఎవరెవరు ఉన్నారు, దీంట్లో మేజర్గా ఎవరున్నారు అనే దాని మీద ఏసీబీ విచారణ చేస్తూ వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలలో లైన్ క్లియర్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. కేటీఆర్కు సంబంధించి మేజర్గా ఇందులో కేటీఆర్ కూడా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ గవర్నర్ ఇప్పటికే లైన్ క్లియర్ చేశారు. దానికి సంబంధించి ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారు. ఇక మరో అధికారి కూడా ఇందులో ఉన్నారు కాబట్టి ఆ అధికారికి సంబంధించి కూడా ఆల్రెడీ సీఎస్ కూడా దీనికి సంబంధించి లైన్ క్లియర్ చేశారు. ఇక కేంద్రం నుంచి కూడా ఈ మధ్య కాలంలోనే అరవింద్ కుమార్కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చారు. సో ఇట్లా అన్ని రకాలుగా కూడా ఈ కార్ రేసు సంబంధించిన దాంట్లో విచారణ ఎదుర్కొంటున్న దానికి సంబంధించి అంతా కూడా లైన్ క్లియర్ అయిపోయింది. ఇక దాదాపు ఇక ఈ ఏసీబీకి సంబంధించి మరింత ఈ విచారణను స్పీడ్ పెంచే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎవరెవరు ఎలాంటి తప్పిదాలు చేశారు ఈ కార్ రేసు అంశం
అంశంలో ఎట్లా అక్రమాలు జరిగాయి, అందులో జరిగింది ఎంత, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా తేల్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఎవరైతే ఇందులో అక్రమాలకు పాల్పడారో సో వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సౌజన్య.